ఎందుకంటే అడ్డమైన ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం అచేతనంగా లేదు, ప్రభుత్వం యాక్టివ్గా పనిచేయాలి. నేను మళ్ళొకసారి ఈ వరి ధాన్య సేకరణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను, మినిస్టర్స్ని, కలెక్టర్లని నేను అప్రిషియేట్ చేస్తున్నా. యూ హ్యావ్ డన్ ఎ మెటిక్యులస్ జాబ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం 100% కంక్లూడ్ చేసినప్పుడే ఈ రివార్డ్ అనేది మనకు వస్తుంది. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించండి. ఇంకేదైనా విషయాలు ఉంటే చీఫ్ సెక్రటరీ గారు మీకు అందుబాటులో ఉన్నారు, సివిల్ సప్లైస్ కమిషనర్ మీకు అందుబాటులో ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు 24/7 మానిటరింగ్ చేస్తున్నారు, కలెక్టర్లతో కంటిన్యూస్గా వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు, సీఎంఓ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు అందరూ కూడా నా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇందులో ఏ మాత్రం కూడా మనం ఒక నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు, ఎవరికి నష్టం జరగకూడదు. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు లోకల్ గోడౌన్స్ను హైర్ చేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం ఏర్పాట్లు చేయండి, మిల్లర్స్ కూడా పర్యవేక్షించండి. మిల్లర్స్ ఎక్కడైనా గ్యాంగ్ అప్ అయిపోయి లేకపోతే రైతులకు నష్టం కలిగించే విధంగా ఏదైనా మిల్లర్స్ కూడా ఒకవేళ లోకల్గా రైతులను ఏదైనా ఇబ్బంది కలిగించినట్టు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నో మెర్సీ. ఇందులో తప్పులు ఎవరు చేస్తున్నా, కింది అధికారులు చేసినా, మిల్లర్లు చేసినా, దళారులు చేసినా ఎవరిని కూడా మీరు మినహాయించేది లేదు. మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి. కలెక్టర్స్ ఆర్ ఆల్ ఎంపవర్డ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ కల్ప్రిట్స్. సో మీకు అందరికీ కూడా నేను క్లియర్గా చెప్తున్నా, ప్యాడీ సేకరణలో అద్భుతం. ఎందుకంటే పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జర్నల్స్ పబ్లిష్ చేసిన ఇండియాలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ కింద తెలంగాణ 2,75,00,000 మెట్రిక్ టన్నులు ఈ రెండు రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2 పంటలలో పండించమని ఈరోజు రిపోర్ట్స్ ఉన్నాయి. నిజంగా ఇది వ్యవసాయ శాఖకు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక అభినందన. నేను మనస్ఫూర్తిగా ఈ విజయాన్ని సాధించిన మిమ్మల్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని మీకు సూచన చేస్తున్నాను.